వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఎస్, మీరు అనుకుంటుంది నిజమే. మీ వెనక కుట్రలు చేస్తున్నారు. మీ బ్యాలెన్స్ని, మీకు వచ్చే డబ్బుల్ని, మీ జాబ్ని రాకుండా వచ్చిన జాబ్ పోయేలాగా చేయాలని చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు మీకు తెలుసా? ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీ వెనక మీరంటే పడని వాళ్ళు ఎవరు? వాళ్ళు మీతో మాట్లాడుతున్నారా లేదు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మనకు కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబ్ని లేదా వాళ్ళ బ్యాలెన్స్ లేకుండా చేయాలని చూస్తున్న వాళ్ళు ఎవరు? సూపర్. ఒక మేల్ పర్సన్ అండి, మీకంటే మంచి స్థాయిలో ఉన్న వాళ్ళే, పెద్దవాళ్ళు, ఏజ్లో 30 నుంచి 45 ఇయర్స్ ఏజ్ ఉండొచ్చు. మీరు చేస్తున్నారు రైట్. మీరు చేస్తున్న పని మీకు రివర్స్ రావడం, డబ్బులు రావడం, మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం చూసి జలక్స్తో మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చెప్పి ఏదో ఇంకొక పర్సన్ని మీ దగ్గరికి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారంట. మీరు నిలబడ్డారనే లైఫ్లో మీకు డబ్బులు రావడం చూసి ఈ పర్సన్ ఇలా చేస్తున్నారంట. మన కలెక్టివ్ తెలుసా? వర్క్ ప్లేస్లో వాళ్ళండి, మీరు చేస్తున్న వర్క్కి సంబంధించి మీతో మాట్లాడే వాళ్ళు. హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళ చుట్టూ రెగ్యులర్గా మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది, మీరంటే పడని వాళ్ళు. మీ వెనక డార్క్ ఎనర్జీస్తో చేస్తున్నారంట. మీరు చేసే పనులు జరగకుండా చేయడం కోసం చేసుకొని మీతో మాట్లాడుతున్నారు. క్రియేషన్ జరగకుండా మీరు చేసే పనిని ఆపేయడానికి, మీ ఫ్యామిలీనో మిమ్మల్ని దూరం చేయడానికి ఏదో ఒక డిస్టర్బెన్స్ మొత్తానికి క్రియేట్ చేసేయాలి అని అనుకుంటున్నారంట. కానీ కుదరట్లేదు. డబ్బులు పోగొట్టుకున్నారండి మీ జోలికి వచ్చినందుకు. సూపర్. కింగ్ ఆఫ్ సార్ట్స్, మీరు ఎవరైతే కొలుస్తున్నారో హైయెస్ట్ గాడ్ అనమాట, మేల్ గాడ్. సూపర్ సూపర్ సూపర్గా కట్ చేస్తారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే హైయెస్ట్ గాడ్ అండి. జీసస్ కావచ్చు, అల్లాదేవుడు కావచ్చు, అండ్ శివయ్య కావచ్చు. కట్ చేస్తారు ఇంకా కంప్లీట్గా. ఆ పర్సన్ మీ లైఫ్లో ఏం చేయలేరు. ఇంకా దూరం నుంచి ఇలా చూస్తూ ఉండడమే మిమ్మల్ని కిటికీలోంచి, లేదా వాళ్ళు వేరే నైబర్స్ అయి ఉంటే ఇంక వాళ్ళ ఇంట్లో గుమ్మం నుంచి మిమ్మల్ని చూస్తూ ఉండడమే. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు, తలకిందులు చేయలేరు, మీ జాబ్ని అలా ఆపలేరు, మీకు వచ్చే డబ్బుల్ని చేసుకునే మీ ఎవరాల్ని ఎయ్యి కూడా అతను ఏమీ చేయలేరు. ఇది మీ టైం అండి. ఇది డివైన్ డిసిజన్, ఓకేనా? మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు వరకు సెటిల్ అయిన వాళ్ళు త్వరలోనే మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అనేది డివైన్ డిసిజన్, అంతే. దాన్ని ఎవరు ఆపలేరు. త్వరలోనే మీకు గుడ్ న్యూస్ వస్తుందండి. వెనక తిరిగి చూసేలా చేయాలని చెప్పి ఒక 3 పర్సన్స్ ట్రై చేస్తున్నారంట. ఈ పర్సన్తో నా ఏంజల్ కాదు, ఇంకొక పర్సన్ అంటే 4 అండి. అండ్ మన పక్కన చుట్టుపక్కల ఉన్న జల్స్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ ఎవరెవరైతే పడరో వాళ్ళు జట్టు అనమాట, ఓకేనా? వాళ్ళు ట్రావెలింగ్లో మీకు ఇబ్బంది పెట్టాలని డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట. సో అది డివైన్కి నచ్చలేదు. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏ రకంగా కూడా గాడ్కి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళని చేసే ఏ పనులు కూడా మీ కంట్రోల్లో లేని వాటిని మీ డివైన్ అనేది కట్ చేసేస్తున్నారండి. ఎవరైతే హైయెస్ట్ సెల్ఫ్ ఉన్నారో వాళ్ళు కట్ చేసేస్తున్నారు. వాళ్ళకు మీకు ఏదో నిజాలు తెలియకూడదు, మీరు ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మంచిది కాదు అని అనుకుంటున్నారంట. సూపర్. ఇంకా చెప్పండి ఏంజల్. అందుకే మిమ్మల్ని తప్పించేయాలి అనే అవకాశం కోసం చూస్తున్నారంట. తప్పించేయాలి, అవకాశాలు లేవు. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండాలి, 333 సెలబ్రేషన్ చేసుకోవాలనేది పక్కా డివైన్ డిసిజన్. దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇంకా, అంతే. 8 సేవల దూరం నుంచి అడ్డమే. మీరు న్యూ బిగినింగ్ ఏదో చేయాలని ఆలోచనలో ఉన్నారంట. స్టార్ట్ చేసుకోండి. మీ మదర్ని లేదా మీ ఇంట్లో ఫీమేల్ ఫిగర్ని టార్గెట్ చేసి వాళ్ళకి నచ్చుకునేలా చేయడం, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం ఇబ్బంది కలిగేలా చేయడం, లేదా మీ మదర్ని కావాలని విపరీతలు చేయడాన్ని ఒక పర్సన్ ఎవరికో గైడ్ చేస్తున్నారంట. ఈ రకంగా అయినా ఇబ్బంది పెట్టచ్చు అని చూస్తున్నారంట ఒక యంగ్ పర్సనే. అండ్ మీ బ్యాలెన్స్ రివర్స్ అయ్యేలా చేయడం కోసం, మీ ఇంట్లో కొంచెం డల్నెస్, సెలబ్రేట్ చేసుకునే వాళ్ళని డల్నెస్ క్రియేట్ చేయడానికి, అండ్ ఆ రకంగా అయినా మీకు డబ్బులు ఇదయ్యేలా చేయొచ్చా అని చెప్పి మీరు చేస్తున్న పనిని రివర్స్ చేయొచ్చా అంటే, మీరు చేస్తున్న పని రెగ్యులర్గా మదర్ ఫిగర్ కానీ ఇంట్లో ఎవరైనా ఒకరు బాధపడుతున్నా మనం సంతోషంగా ఉండలేం కదా, ఆ విధంగా అయినా కూడా ఎమోషనల్గా ఏదైనా చేయొచ్చా అని ఆలోచిస్తున్నారంట. వాళ్ళ ఒంట్లో బాగోకుండా చేసి ఆ విధంగా, ఓకేనా? సెల్ఫ్ కేర్ అనేది బాగా తీసుకోండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు అసలు సెల్ఫ్ కేర్ తీసుకోవట్లేదంట. చూడండి, సెల్ఫ్ కేర్ కార్డ్ వచ్చింది, ద ఎంప్రెస్. మీరు ఖచ్చితంగా వర్క్ మీద, ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మీరు అసలు సెల్ఫ్ కేర్ తీసుకోవట్లేదు, టైంకి తినట్లేదు, టైంకి ఉండట్లేదు, అంటే టైంకి నిద్ర లేవట్లేదు. సెల్ఫ్ కేర్ అంటే బాగా తీసుకోండి. ఫ్రూట్స్ తినండి. అండ్ మీకు ప్లాంటేషన్ ఇష్టం ఉంటే ప్లాంట్స్ కొనుక్కోండి కొత్తవి, ఓకేనా? ఎక్కువ కొనేయద్దు, 1, 2.
ఆ ప్లాంట్స్ అలా పెరుగుతూ ఉంటాయి కదా, మీకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. ఏదైనా పని చేసిన తర్వాత, ఏదైనా మంచి జరిగిన తర్వాత ఇంకో 2 ప్లాంట్స్ కొనుక్కుంటాను అలా అనుకోండి. అవసరమైనంత వరకే మాత్రమే ఖర్చు పెట్టండి డబ్బులు అని చెప్తున్నారు. ఓకేనా? మీకు డబ్బులు కూడా త్వరలోనే వస్తాయంటండి. మీకు డబ్బులు రాకుండా చేయడానికి దారులు చూసే వాళ్ళు ఎవ్వరికీ అవకాశం లేదు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీ మదర్ విషయంలో కానీ, మీ రిలేషన్ విషయంలో, సపరేషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, లేదా ఏదైనా కోర్ట్ కేసు ఎప్పుడు కలుస్తామని ఏదైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. నేను ప్రైస్ డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.